దసరా. ఈరోజు ఈ ఆకుపై దీపం వెలిగిస్తే రాహు, కేతు, శని బాధలు పోయి బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు. 2024 అక్టోబర్ 12వ తేదీన దసరా పండుగ జరుపుకుంటారు. నవరాత్రుల్లో చివరి రోజు అయిన విజయదశమిని భక్తులు దసరా అని పిలుస్తూ ఉంటారు. అయితే ఈ దసరా రోజు ఈ ఆకు మీద దీపం పెడితే చాలు, మీకు ఉన్న కష్టాలన్నీ కూడా తొలగిపోయి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. బిచ్చగాడు అయినా సరే కోటీశ్వరుడు అవుతాడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. మరి దసరా రోజు ఏ ఆకు మీద దీపం వెలిగించాలో ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. అలాగే ఈ వీడియో చూసే ముందు ఓం శ్రీమాత్రే నమః అని ఒక చిన్న కామెంట్ చేయండి. జగన్మాత అయినటువంటి దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతన్ని వధించి విజయాన్ని పొందిన సందర్భంగా 10వ రోజు ప్రజలంతా సంతోషముతో దసరా పండుగ జరుపుకుంటారు. బ్రహ్మదేవుని వరాల వలన మహిషాసురుడు దేవతలతో ఘోరమైన యుద్ధం చేసి వారిని ఓడించి ఇంద్ర పదవిని చేపట్టాడు. దేవేంద్రుడు త్రిమూర్తులతో మొరపెట్టుకొనగా మహిషాసురుని అంతం కోసం భారీగా ప్రకాశవంతమైన తేజోవంతముగా మారి త్రిమూర్తుల తేజము కేంద్రీకృతమై ఒక స్త్రీ రూపంగా జన్మించింది. శివుని తేజము ముఖముగా, విష్ణు తేజము బహులుగా, బ్రహ్మ తేజము పాదములుగా కలిగి మంగళమూర్తిగా అవతరించిన ఆమె 18 చేతులను కలిగి ఉంది. ఆమెకు శివుడు త్రిశూలం, విష్ణువు చక్రమును, ఇంద్రుడు వజ్రాయుధమును, వరుణదేవుడు పాశము, బ్రహ్మదేవుడు అక్షరమాల కమండలము, హిమవంతుడు సింహమును వాహనంగాను ఇచ్చారు. ఆమె సర్వదేవతల ఆయుధములు సమకూర్చుకొని మహిషాసురుని సైన్యంతో తలపడి భయంకరమైన యుద్ధాన్ని చేసింది ఆ తల్లి. మహిషాసురుని తరపున యుద్ధానికి వచ్చిన ఉద్రుడు, మహాహనుడు, హసిలాముడు, భాస్కరుడు, బడాలుడు మొదలైన వారిని సంహరించిన తరువాత మహిషాసురునితో తలపడినది. యుద్ధంలో ఆ దేవి వాహనమైన సింహం శత్రువులను చీల్చి చెండాడింది. దేవితో తలపడిన మహిషాసురుణ్ణి మహిషి రూపము, సింహరూపము, మానవ రూపంతో భయంకరంగా పోరు చేసి చివరకు మనిషి రూపంలో దేవి చేతిలో హతుడైనాడు. ఈ విధంగా అప్పటి నుండి మహిషిని సంహరించిన దినము సందర్భంగా దసరా పర్వదినంగా పిలువబడుతుంది. అదే విజయదశమి కూడా. దీనినే దసరా అని కూడా అంటారు. ఈ పండుగను ప్రతి సంవత్సరం అశ్వయుజ మాసంలో శుక్లదశమి రోజున జరుపుకుంటారు. దసరా వచ్చిందంటే దేశమంతా ఒక్కటే కోలాహలం. ఎందుకంటే దేశంలో విభిన్న ప్రజలు ఉన్నప్పటికీ విజయదశమిని అందరూ కలిసి జరుపుకుంటారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని విశ్వసిస్తారు. మొదటి 9 రోజులు శరన్నవరాత్రులు పేరిట రోజుకు ఒక్కో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. చివరి 3 రోజులు దుర్గాష్టమి, మహర్నవమి, విజయదశమి. ఈ విజయదశమినే దసరా అని అంటారు. దసరా పండుగ జరుపుకోవడానికి ఎన్నో పురాణ గాథలు, చరిత్రలు ఉన్నాయి. దేవదానములు కలిసి పాల సముద్రాన్ని మథించినప్పుడు విజయదశమి రోజున అమృతం ఉద్భవించిందని ఇతిహాసాలలో కూడా పేర్కొన్నారు. శ్రవణ నక్షత్రంతో కలిసి వచ్చిన అశ్వయుజ దశమిని విజయ సంకేత అనే పేరు మీద విజయదశమి అనే పేరు వచ్చిందని పండితులు చెబుతున్నారు. తిథి, వారము, తారాబలము, గ్రహబలము, ముహూర్తము మొదలైనవి చూడకుండా దసరా పండుగ రోజు చేపట్టిన ఏ పనిలోనైనా సరే మీకు విజయం తథ్యం. దుర్గాదేవి మహిషాసురుడితో 9 రాత్రులు యుద్ధం చేసి అతడిని వధించింది. ఈ సందర్భంగా 10వ రోజు ప్రజలంతా దసరా పండుగ జరుపుకుంటారు. దసరా రోజు ఇంట్లో ఉన్న ఆడపిల్లలు కన్నీళ్లు పెట్టకూడదు. అలా కన్నీళ్లు పెట్టకుండా ఆనందంగా ఉండేలాగా చూసుకునే బాధ్యత మగవారిదే. అలా చూసుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇక దసరా రోజు ఏ రంగు చీర కట్టుకుంటే పట్టిందల్లా బంగారం అవుతుంది అనే విషయానికి వస్తే, దసరా రోజున ఆడవారు ఎరుపు, స్కై బ్లూ లేదా ఎల్లో కలర్ చీరను కట్టుకుంటే మీకు చాలా మంచిది. ఈ 3 రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను కట్టుకున్న అమ్మవారి అనుగ్రహాన్ని మీరు తప్పక పొందుతారు.
మగవారు కూడా ఈరోజు రెడ్ కలర్, స్కై బ్లూ కలర్, ఎల్లో కలర్ దుస్తులను ధరించాలి. అలా ధరించడం వలన అమ్మవారి అనుగ్రహం సంపూర్ణంగా సిద్ధిస్తుంది. దసరా రోజు ఉదయాన్నే నిద్రలేచి శుచిగా తలస్నానం చేసుకొని మేము చెప్పిన ఈ రంగు దుస్తులను ధరించండి. ఆడవారు, మగవారు, పిల్లలు, పెద్దలు ఇలా అందరూ కూడా ఈ రంగు దుస్తులు ధరిస్తే మీ ఇంటిళ్ళ పాదికి కూడా అంత మంచి జరుగుతుంది. అలాగే సౌభాగ్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. అలాగే ఈ రంగు దుస్తులు ధరించిన తర్వాత అందరూ ఎర్రటి కుంకుమ నుదిటిన బొట్టుగా పెట్టుకోవాలి. ఇలా ఆడవారు ఈ రంగు చీర కట్టుకోవడం వలన ఇంట్లో వాళ్ళందరూ కూడా ఈ రంగు దుస్తులను ధరించడం వలన అన్ని రకాల సౌభాగ్యాలు మీకు సిద్ధిస్తాయి. ఇంట్లో అందరికీ కూడా మంచి జరుగుతుంది. చేసే పనుల్లో విజయాలు మిమ్మల్ని వరిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ సంపాదన విపరీతంగా పెరుగుతుంది. మీకున్న సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. కనుక అందరూ ఈ దసరా రోజు మేము చెప్పిన రంగు దుస్తులను ధరించండి. ఇక ఈ దసరా రోజు ఆడవారు ఏ రంగు గాజులు ధరిస్తే మీకు మంచి జరుగుతుంది అనే విషయానికి వస్తే, గాజులను అమ్మవారి స్వరూపంగా భావిస్తారు. ఆడవారు ఈరోజు పచ్చ లేదా ఎర్రటి రంగులో ఉండే గాజులను ధరించాలి. ఇలా ధరిస్తే మీ భర్త ఆరోగ్యం ఎప్పటికీ బాగుంటుంది. దీర్ఘ సుమంగళిగా వర్ధిల్లుతారు. మీకు డబ్బుకు లోటు అనేది రాదు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. అమ్మవారు మిమ్మల్ని సంపూర్ణంగా అనుగ్రహిస్తారు. మీకు అన్ని శుభాలే జరుగుతాయి. కనుక అందరూ దసరా రోజు మేము చెప్పిన రంగు దుస్తులను ధరించి ఆడవారు ఈ రంగు గాజులను ధరించండి. తద్వారా అమ్మవారి అనుగ్రహం పొంది మీరు ఆనందంగా హాయిగా జీవించండి. అదేవిధంగా దసరా రోజు ఒక్కసారి అయినా సరే శంఖాన్ని ఊదాలని శాస్త్రం చెబుతుంది. శంఖం శబ్దం ఎక్కడ వినిపిస్తుందో అక్కడ అమ్మవారు ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. కనుక ఈరోజు శంఖం ఊదే ప్రయత్నం చెయ్యండి. ఒకవేళ మీ దగ్గర శంఖం లేకపోతే దసరాలోపు ఒక శంఖాన్ని తెచ్చి మీ పూజ గదిలో పెట్టుకోండి. ఇలా చేస్తే బెచ్చగాడైనా సరే కోటీశ్వరుడు అవుతాడు. దసరా రోజు మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని దసరా రోజు పూజించండి. అంటే దుర్గాదేవి, రాజరాజేశ్వరీదేవి, కనకదుర్గాదేవి, లలితాదేవి, పార్వతీదేవి ఇలా మీ ఇంట్లో ఏ అమ్మవారి ఫోటో ఉంటే ఆ అమ్మవారిని పూజించండి. అలాగే దసరా రోజు పూజ చేసే సమయంలో అమ్మవారి ముందు 1 డజను లేదా అర డజను ఎర్రని గాజులను ఉంచండి. ఎర్రని గాజులను ఉంచటం వలన మీకు ఎప్పటికీ ఐశ్వర్యానికి లోటు రాదు. ఆర్థికంగా కూడా బాగా స్థిరపడతారు. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. ఇలా అమ్మవారి ముందు పెట్టిన గాజులను మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకు ఇవ్వండి. అంటే మీకు కూతురు ఉంటే ఆ కూతురు చేతికి ఈ గాజులు వేయండి. ఒకవేళ మీ కూతురికి పెళ్ళయ్యి అత్తవారింట్లో ఉంటే ఆమె ఎప్పుడు మీ ఇంటికి వస్తుందో అప్పుడే ఈ గాజులను ఇవ్వండి. అసలు మాకు కూతురే లేదు అనుకునేవారు ఇంటి ఇల్లాలు అంటే తల్లి అయినా ఈ గాజులను వేసుకోవచ్చు. అలా ఈ గాజులను వేసుకుంటే ఎల్లవేళలా మీపై అమ్మవారి అనుగ్రహం తప్పక ఉంటుంది. అలాగే ఈ దసరా రోజున చేసే దాన ధర్మాలకు కూడా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. దాన ధర్మాలు చేయటం వలన ఐశ్వర్యం లభిస్తుంది. మీ సంపదలు రెట్టింపవుతూ ఉంటాయి. ఈరోజు ఒక 10 రూపాయలు కానీ లేదా ఆహారాన్ని కానీ లేదా బియ్యాన్ని కానీ బెచ్చవారికి లేదా పేదవారికి దానంగా ఇవ్వండి. అలా ఈరోజు దానం చేయటం వలన మీ ధనద్వారాలు తెరుచుకుంటాయి. సంపాదన మార్గాలు తెరుచుకుంటాయి. మీ ఆస్తులు పెరిగి రెట్టింపవుతాయి. మీకున్న దరిద్రం మాయమైపోతుంది. ఆర్థికంగా మీరు బాగా ఎదగగలుగుతారు. మేము చెప్పినట్టుగా ఈ దసరా రోజు ఈ నియమాలను తప్పనిసరిగా పాటించండి. ఈ దసరా రోజు మేము చెప్పిన 3 కలర్స్ కానీ లేదా ఈ 3 కలర్స్ కాంబినేషన్లో ఉండే దుస్తులు కానీ ధరించండి. స్త్రీలు, పురుషులు, పిల్లలు, పెద్దలు అందరూ మేము చెప్పిన రంగు దుస్తులను ధరించండి. అప్పుడు అమ్మవారు చాలా ఆనందపడతారు. మీకు సకల ఐశ్వర్యాలను ఇస్తారు.
అలాగే మేము చెప్పిన రంగు గాజులను ధరించడం వలన మీ సౌభాగ్యము సంపద బాగా పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు మీ దరిదాపుల్లోనికి కూడా రావు. ధనవృద్ధి కలుగుతుంది. దరిద్రానికి మీ ఇంట్లో చోటు అనేది ఉండదు. భవానీ మాత అనుగ్రహం, ఆమె చల్లని కరుణను మీపై కురిపిస్తుంది. అలాగే మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. కాబట్టి స్త్రీలు ఈ రంగు దుస్తులను ధరించి ఈ రంగు గాజులను వేసుకుంటే అమ్మవారి అనుగ్రహంతో పాటు మంచి శుభ ఫలితాలను పొందుతారు. ఇక నిత్య జీవితంలో మనం పూజైనా వ్రతమైన నోమైనా ఏదైనా సరే మనం దీపారాధనతోనే దాన్ని మొదలు పెడతాం. దీపంలో దేవతలు వేదాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. దీపారాధనతో మీ ఇంట్లో కాంతి శాంతి చేకూరుతాయి. దీపానికి చాలా విశిష్టత ఉన్నదని, అందువలన దీపారాధనను ఒక పద్ధతిగా నియమనిష్టలతో చేయాలని పండితులు సూచిస్తున్నారు. దీపం వెలుగు విజ్ఞానానికి చిహ్నం. అజ్ఞానం అనే అంధకారం జ్ఞానం అనే దీపకాంతితో తొలగిపోతుంది. ఇంతటి ప్రాముఖ్యం ఉన్న దీపాన్ని దేవి నవరాత్రుల్లో చేసే ప్రతి పూజలో వెలిగిస్తారు. అయితే దసరా రోజు అమ్మవారికి దీపం వెలిగించేటప్పుడు ఒక ఆకు మీద దీపం వెలిగిస్తే అమ్మవారి అనుగ్రహం ఖచ్చితంగా కలిగి సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. దసరా రోజు దీపారాధన చేసేటప్పుడు దీపపు కుందిని నేరుగా నేల మీద అస్సలు పెట్టకూడదు. ఆకు మీద కానీ లేదా రాగి ఇత్తడి ప్లేటు మీద ఉంచాలి. ప్రత్యేకించి ఈ దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం వెలిగిస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. సకల ఐశ్వర్యాలు లభిస్తాయి. జమ్మి ఆకు మీద దీపం ఎలా వెలిగించాలంటే ఒక ప్లేటు మీద లేదా తమలపాకు మీద జమ్మి ఆకుల రెమ్మలను ఉంచి ఆ జమ్మి ఆకు మీద దీపపు కుందిని పెట్టి 5 ఒత్తులు వేసి దీపం పెట్టాలి. ఇలా దసరా రోజు జమ్మి ఆకు మీద దీపం పెడితే గ్రహదోషాలు తొలగిపోతాయి. రాహు కేతు దోషాలు తొలగిపోతాయి. శని దోషాలు కూడా తొలగిపోతాయి. మీ జాతకంలో దోషాలు అనేవి ఉండవు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా విజయదశమి రోజు అనగా దసరా రోజు మేము చెప్పిన విధంగా దీపాన్ని వెలిగించండి. తద్వారా మీకున్న గ్రహదోషాలన్నీ కూడా తొలగించుకొని సంతోషంగా హాయిగా జీవించండి. అలాగే దసరా పండుగకు బులుగు గోధుమ రంగులో మెరుస్తూ కనిపించే పాలపిట్టకు సంబంధం ఉంటుంది. నవరాత్రులు పూర్తయ్యాక విజయదశమి రోజున పాలపిట్టను చూడడాన్ని అదృష్టంగా శుభసూచకంగా భావిస్తారు. ఎప్పుడూ కనిపించని ఈ అరుదైన పక్షి విజయదశమి నాడు ఖచ్చితంగా దర్శనం ఇవ్వడం మరో ప్రత్యేకత. ఈ పర్వదినం రోజున ఊరు శివార్లలోనే పంట పొలాల్లో తలుక్కుమని జనాలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పక్షి అయిన ఈ పాలపిట్టను శుభాలకు విజయాలకు చిహ్నంగా భావిస్తారు. దసరా రోజున పాలపిట్టను చూడగానే ప్రజలు ఎంతో అదృష్టంగా భావిస్తారు. ఈ సాంప్రదాయం వెనుక ఓ కథ కూడా ప్రాచుర్యంలో ఉంది. పూర్వం పాండవులు వనవాసాన్ని ముగించుకొని రాజ్యానికి తిరిగి వస్తూ ఉండగా పాలపిట్ట కనిపించిందట. అది కూడా విజయదశమి రోజు కనిపించడం గమనార్హం. ఆనాటి నుంచి పాండవులకు అన్ని విజయాలు స్తుతించాయని చెబుతూ ఉంటారు. అలాగే విజయదశమి రోజున మగవారు ఆ అడవికి వెళ్ళి పాలపిట్టను చూడడం అలవాటుగా చేసుకున్నారు. అలా ఈ సాంప్రదాయం వచ్చిందని పెద్దలు చెబుతూ ఉంటారు. విజయదశమి రోజున పాలపిట్టను చూస్తే మీకు అంతా శుభమే జరుగుతుంది. అలాగే చేపట్టిన ప్రతి పనిలో విజయం చేకూరుతుందని భక్తుల నమ్మకం. అందుకే దసరా రోజున పాలపిట్టను చూడడానికి అంత ప్రాధాన్యం ఏర్పడింది. దసరా వచ్చిందంటే జమ్మి చెట్టుతో పాటు పాలపిట్టను తప్పనిసరిగా చూడాల్సిందే. ఆ పక్షికి వినయంగా మొక్కాల్సిందే. ఈ పాలపిట్ట చూడడానికి ఎంతో అందంగా ఉంటుంది. తెలంగాణ రాష్ట్రమే కాదు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఒరిస్సా, బీహార్ రాష్ట్రాల అధికార పక్షి కూడా పాలపిట్టే కావడం విశేషం. అయితే అడవులతో పాటు ఇప్పుడు పాలపిట్ట కూడా కనుమరుగైపోతుంది. ఊర్లలో అక్కడక్కడ ఓ మెరుపు మెరుస్తున్నట్లు కనిపిస్తున్న నగర శివారులో మాత్రం పూర్తిగా కనుమరుగైపోయింది. మరోవైపు దసరా రోజున పాలపిట్టను తప్పనిసరిగా చూడాలని ప్రజల విశ్వాసాన్ని కొంతమంది సొమ్ము చేసుకోవడానికి చూస్తున్నారు.
పాలపిట్టను పంజరాల్లో బంధించి దాన్ని తీసుకువచ్చి శుభాలు కలుగుతాయని ప్రజలకు చూపించి డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. అలా చేస్తే అదృష్టం కాదు, దురదృష్టం పడుతుంది. అలాగే మరికొంతమంది అయితే దసరా పండుగ రోజున పాలపిట్టను కొని వాటిని ఊరి చివర్లో పొలాల మధ్య విడిచిపెడుతూ ఉంటారు. అలా చేస్తే తమకు అంత శుభమే కలుగుతుందని వారి నమ్మకం. కానీ ఇలా కూడా చెయ్యకూడదు. పాలపిట్ట తనంతట తాను ఎవరికైతే కనపడుతుందో వారికి తప్పకుండా అమ్మవారి అనుగ్రహంతో పాటు ఆ సంవత్సరం అంతా వారు చేపట్టబోయే పనులలో విజయం చేకూరుతుందని పురాణాలు చెబుతున్నాయి. చూశారు కదా, దసరా రోజున ఏ ఆకు మీద దీపం పెడితే మీకు శుభ ఫలితాలు కలుగుతాయో అని మేము చెప్పిన నియమాలను పాటించి అమ్మవారి అనుగ్రహంతో పాటు మంచి శుభ ఫలితాలను పొంది అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో సంతోషంగా హాయిగా జీవించండి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు. ఈ వీడియోని లైక్ చేసి తర్వాత వీడియోని చూడండి.